అఖిల్ నిన్ను భార్యగా అంగీకరించాడో, ఆనందవర్మ నిన్ను ఆ ఇంటికి కోడలిగా అంగీకరించాడు. మీరందరూ సకుటుంబ సపరివార సమేతంగా సంతోషంగా ఉంటున్నారు. అందుకే ఆ సంతోషాన్ని చెడగొట్టడం కోసమే నేను రెండో ఆట మొదలుపెట్టాను. కోడలిగా నిన్న ఇంట్లోకి పంపించి ఆ ఇంట్లో వాళ్ళని నేను బాధ పెట్టలేకపోయాను కాబట్టి నువ్వు చీటింగ్ చేశావని చెప్పి వాళ్ళని నమ్మించి నిన్ను ఆ ఇంటి నుంచి బయటికి పంపించి వాళ్ళ పరువు పోయేలా చేసి వాళ్ళని బాధ పెడుతున్నాను. వాళ్ళ పరువు తీయడం కోసం, వాళ్ళని బాధ పెట్టడం కోసం, వాళ్ళ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం నేను వాడిన ట్రంప్ కార్డ్ ఆ రోజు నువ్వే, ఈ రోజు నువ్వే. ఈ క్షణం నుంచి వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం కాదు, నా కుటుంబం. ఆ రోజు అఖిల్ బాబు నా మెడలో తాళి కట్టిన క్షణం నుంచి ఆ కుటుంబం నా కుటుంబం. ఆ రోజు అఖిల్ బాబుతో కలిసి నేను అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచినప్పటి నుంచి ఆ కుటుంబం నా కుటుంబం. ఆ రోజు బ్రహ్మముడితో అఖిల్ బాబుతో కలిసి ఆ ఇంట్లో కాలు పెట్టిన క్షణం నుంచి ఆ కుటుంబం నా కుటుంబం. మా కుటుంబంలో మా మొగుడు పెళ్లాల మధ్య గొడవలు సృష్టించి మా కుటుంబం మీద పగ సాధించాను అనుకుంటున్నావేమో. ఇది కేవలం తాత్కాలికం. నా మీద నువ్వు వేసిన నిందల్ని వీలైనంత తొందరగా తొలగిపోయేలా చేసి నా నిజాయితీని నిరూపించుకుంటాను. ఇంపాసిబుల్. అదంత తేలికైన పని కాదు. అబద్ధాల్ని నమ్మినంత తేలికగా నీ అత్తింటి వాళ్ళు నిజాల్ని నమ్మడం జరగదు. నిన్ను అంతలా నమ్మిన అఖిలే ఇప్పుడు నిన్ను అంతలా అవమానించి అనుమానించి వెళ్ళాడు. అలాంటిది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నిన్నెలా నమ్ముతారు? నీ నిజాయితీని ఎలా నమ్ముతారు? నమ్ముతారు, ఖచ్చితంగా నమ్ముతారు. అబద్ధాలు చెప్పే నిన్నే నమ్మారు. ఇప్పుడు నువ్వు చెప్పిన అబద్ధాల్ని నమ్మారు. కుట్రలు కుతంత్రాలు చేసే నిన్నే నమ్మారు. ఇప్పుడు నా విషయంలో నువ్వు చేసిన కుట్రని కూడా నమ్మారు. మాయగాడివైనా నిన్నే నమ్మారు. ఇప్పుడు నువ్వు చెప్పిన మాయ మాటల్ని కూడా నమ్మారు. నీలాంటి వాడినే నమ్మినప్పుడు నాలాంటి వాళ్ళని ఎందుకు నమ్మరు? నువ్వు కుట్ర చేశావని నమ్ముతారు. నీ కుట్రకి నేను బలైపోయానని కూడా నమ్ముతారు. అలా నమ్ముతారని అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? చెప్పగలను. ఎలా చెప్పగలను అంటే, నీ వైపు అబద్ధం ఉంది, నా వైపు నిజం ఉంది. నీ వైపు అన్యాయం ఉంది, నా వైపు న్యాయం ఉంది. నీ వైపు అధర్మం ఉంది, నా వైపు ధర్మం ఉంది. వీటితో పాటు నీ వైపు లేనిది నా వైపు ఉన్నది ఒకటుంది. అదే ఆశీర్వాదం. ఆ కన్నయ్య ఆశీర్వాదం. కన్నయ్య ఎప్పుడు నా వైపే ఉంటాడు. కన్నయ్య ఆశీర్వాదం నా వైపే ఉంటుంది. అందుకే అంత నమ్మకంగా చెప్తున్నాను. నా నిజాయితీని నిరూపించుకుంటాను. జరగదు.
నీ నిజాయితీని నిరూపించుకోవడం అనేది ఎప్పటికీ జరగదు. నువ్వు తప్పు చేశావని నేను ఇన్ని సాక్ష్యాలు చూపించాక అఖిల్ జీవితంలో నిన్ను నమ్మడు, నిన్ను తన భార్యగా అంగీకరించడు, ఆ ఇంటి కోడలిగా నీకు స్థానమివ్వరు, నిన్ను ఇంట్లోకి రానివ్వరు. పలానా ఆనందవర్మ గారి కోడలు వీధిన పడిందని అందరూ చిలువలు పలువలుగా చెప్పుకుంటారు. దాంతో ఆ కుటుంబం మొత్తం సిగ్గుతో తలదించుకుంటుంది. ఎస్, గెలిచాను, ఆనందవర్మ మీద గెలిచాను. నా చెల్లెలిని అవమానించిన ఆ కుటుంబానికి తీరని అవమానాన్ని మిగిల్చాను. ఎస్, నీ కుట్రలు నిరూపిస్తాను. నీ తప్పులకి సాక్ష్యాలు చూపిస్తాను. నిన్ను కట్టకట్టల వెనక్కి పంపిస్తాను. మా కుటుంబం సగర్వంగా తల ఎత్తుకుని తిరిగేలా, సకుటుంబ సపరివార సమేతంగా సంతోషంగా ఉండేలా చేస్తాను. సత్యం నో, నేను నమ్మను. శ్యామ అలా చేసిందంటే నేను నమ్మనుగాక నమ్మను. మేం మాత్రం నమ్ముతాం అన్నయ్య. కాకపోతే కళ్ళారా చూసాం కాబట్టి నమ్మక తప్పడం లేదు. అప్పటికే కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని నమ్మకుండా ఉండడానికి అఖిల్ పాపం చాలా ప్రయత్నం చేశాడు. చాలా సేపటి వరకు శ్యామ తప్పు చేయలేదు అనే నమ్మకంతో శ్యామ పక్షాన్నే మాట్లాడాడు అఖిల్. ఎప్పుడైతే శ్యామ ఫోన్లో మల్లికార్జున్ ఇన్కమింగ్ కాల్ కనబడిందో అప్పుడు శ్యామ మీద కొద్దిగా అనుమానం మొదలయ్యింది అఖిల్కి. ఏంటి, శ్యామ ఫోన్లో మల్లికార్జున్ కాల్ చేసినట్టుందా? అవును డాడీ, ఉంది. పుట్టిన తనకి డబ్బు కావాలి. తను అడిగినంత డబ్బులు ఇస్తే ఆ గోపాల్ గారిని వదిలించుకొని నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది శ్యామ.
ఏంటమ్మా ఇది? నా మీద ఇన్ని నిందలేంటి? నేను చేసిన పాపమేంటి? అఖిల్ బాబుకి జ్వరం తగ్గినందుకు గుడిలో పూజ చేయించడానికి రావడమేనా నేను చేసిన పాపం? ఏనాడైనా గొప్పింటికి కోడల్ని కావాలి అని కోరుకున్నానా? డబ్బుకి ఆశపడ్డానా? ఆ మల్లికార్జున్తో కలిసి కుట్ర చేశానా? అనుకోకుండా నా పెళ్లి జరిగిన మామయ్య గారు అఖిల్ బాబు గారు నన్ను ఆ ఇంటి కోడలిగా అంగీకరించిన అత్తయ్య గారు వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ఆ ఇంట్లో నుంచి వచ్చేద్దామని అనుకున్నాను. ఒక్కసారి వచ్చేద్దాం అనుకున్నప్పుడు మామయ్య గారు ఆపారు. ఆ రోజు గనుక నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఉంటే ఈరోజు నా మీద ఇలాంటి నింద పడి ఉండేది కాదు కదా. ఆ రోజు ఆ గోపాల్ అనే వాడికి నాకు పెళ్ళని చెప్పి నమ్మించి అఖిల్ బాబుతో నా పెళ్లి చేశాడు ఆ మల్లికార్జున్. గోపాల్తో తనకి పెళ్లి నిశ్చయమైన కూడా వాడికి హ్యాండ్ ఇచ్చి నీ హ్యాండ్ పట్టుకుని నీ ఇంటికి వచ్చేసింది. ఈ రోజు నేనే డబ్బుకి ఆశపడి ఆ గోపాల్ని వదిలి అఖిల్ బాబు చేత తాళి కట్టించుకున్నాను అని నింద వేశాడు. ఆ నిందని అఖిల్ బాబు నమ్మేలా చేశాడు ఆ మల్లికార్జున్. అలా నమ్మడం అఖిల్ బాబు తప్పేమీ కాదు. ఆ స్థానంలో ఎవరున్నా సరే అలాగే నమ్ముతారు. అబద్ధాన్ని నమ్మి నా గురించి అంతగా బాధపడుతున్న అఖిల్ బాబుకి నిజం తెలిసేలా చేసి ఆయన్ని సంతోష పెట్టాలి. నా నిజాయితీని నిరూపించుకోవాలి. అఖిల్ శ్యామకి కొత్త ఫోన్ కొనిచ్చాడు. ఆ నెంబర్ ఎవ్వరికీ తెలీదు. అలాంటప్పుడు ఆ మల్లికార్జున్ శ్యామకి ఎలా ఫోన్ చేసుంటాడు? ఎలా చేసేదే ఉంది? శ్యామనే ఆ నెంబర్ తనకి పంపించిందని ఆ మల్లికార్జున్ చెప్పేశాడు. ఆ మల్లికార్జున్ చెప్పింది నిజమన్న గ్యారంటీ ఏంటి? వాడు ఎవరి ద్వారానో నెంబర్ తెలుసుకుని ఉండొచ్చు కదా. ఏమో, మన ఇంట్లో వాళ్ళే ఎవరైనా ఆ నెంబర్ మల్లికార్జున్కి చేరవేసి ఉండొచ్చు కదా. అంటే ఎవరు చేరవేసుంటారనుకుంటున్నారు మామయ్య గారు? నువ్వు చేరేసావని మాత్రం అనుకోవట్లేదులే. మరి నేను చేరవేశాను అనుకుంటున్నారా అన్నయ్య గారు? నీ గర్భగుడిలో వెలుగుతున్న ఈ అఖండ దీపం మీద ఒట్టేసి చెబుతున్నానమ్మా, ఇదంతా ఆ మల్లికార్జున్ గోపాల్ కలిసి చేసిన కుట్ర అని నిరూపించేంత వరకు
నా మీద పడ్డది కేవలం నింద మాత్రమే అని అఖిల్ బాబుకి అర్థమయ్యేంత వరకు, నేను నిర్దోషిని అని అఖిల్ బాబు నమ్మేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. అర్థమైంది ఐశ్వర్య. ఒకసారి మనం శ్యామ విషయంలో తప్పు చేశాం కదా, అందుకనే ఇలా అనుమానిస్తున్నట్టున్నారు మీ మావయ్య గారు. నేనేం మిమ్మల్ని అనుమానించట్లేదు. మన పనివాళ్ల ద్వారా మల్లికార్జున్ ఆ నెంబర్ తెలుసుకొని ఉండొచ్చు కదా అని నా ఉద్దేశం. ఈ లోపలే మీరు భుజాలు తడుముకున్నారు. నిజమే మామయ్య గారు, మీరు చెప్పినట్టు పని వాళ్ళ ద్వారానే నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడే అనుకుందాం. వాడు ఫోన్ చేసిన విషయం శ్యామ ఇంట్లో వాళ్ళకి చెప్పాలిగా. ఇంటి పెద్దయిన మీకు ముందు ఆ విషయం చెప్పాలి కదా. కనీసం అఖిల్తో అయినా చెప్పాలిగా. అదే పాపం, అఖిల్ కూడా చాలా ఫీల్ అయ్యాడు. వాడు ఫోన్ చేస్తే నాకెందుకు చెప్పలేదని చెప్పి శ్యామాని బాగా నిలదీశాడు. శ్యామ ఏమో మీరు ఆఫీస్కి వెళ్తున్నారు కదా, తర్వాత చెప్దాము అని అనుకున్నానని చెప్పింది. శ్యామ చెప్పింది అబద్ధం అని తెలిసి ఆ మాటల్ని అఖిల్ బాబు ఏం నమ్మలేదు. అయినా మన శత్రువుకి సంబంధించిన ఇంత ముఖ్యమైన విషయాన్ని ఎవరైనా తర్వాత చెప్దామని అనుకుంటారా? శ్యామ అలా అబద్ధం చెప్పేసరికి అఖిల్ బాబుకి శ్యామ మీద కొద్దిగా మొదలైన అనుమానం కాస్త రెట్టింపైపోయింది. మన ఇంటికి ఒక దొంగొచ్చాడు అనుకున్నాం కదా, వాడు దొంగ కాదు, శ్యామకి డబ్బివ్వడం కోసం వచ్చిన మల్లికార్జున్ మనిషి అని అర్థమయ్యాక రెట్టింపైన అనుమానం కాస్త 4 గింతలయింది. ఏంటి, రాత్రొచ్చింది మల్లికార్జున్ మనిషా? అవును, శ్యామకి డబ్బిద్దామని వచ్చాడట. మనందరం లేచేసరికి పారిపోయాడు. డబ్బు కట్ట జారిపోయి కింద పడిపోయింది. ఆ డబ్బులు తనకి చేరలేదని చెప్పి మల్లికార్జున్ని డబ్బులు తీసుకుని గుడికి రమ్మని చెప్పిందట శ్యామ. గుళ్ళో అతనిచ్చిన నోట్ల కట్ట శ్యామ చేతిలో ఉన్న పూల సజ్జలో కనబడింది. ఏంటి, పూల సజ్జలో నోట్ల కట్టుందా? ఉంది, నేను కళ్ళారా చూశాను. పైగా డబ్బు తన చేతిలో ఉన్న పూల సజ్జలోకి ఎలా వచ్చిందో తెలీదని బుకాయించేసింది. అలా బుకాయించేసరికి శ్యామ మీద తనకున్నది అనుమానం కాదు, శ్యామ ఆ మల్లికార్జున్తో చేతులు కలిపిందని అఖిల్కి పూర్తిగా నమ్మకం వచ్చేసింది. ఎన్ని రోజులైనా సరే, ఎంతకాలమైనా సరే, నన్ను నేను నిరూపించుకునేంత వరకు, నా నిజాయితీ నలుగురికి తెలిసేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను.